ఎప్పుడైతే అక్కడ నుంచి వచ్చేసాడో దానికి తెలుసుకున్న వెంటనే ఇంకా సరేలే నువ్వు జైల్లోనే ఉండు అని ఎక్కడ పౌలు అయితే ఆలోచించలేదు. కానీ మళ్ళీ పౌలు ఏం చేశాడు, ఈ ఒనేసిముని దగ్గరికి తీసుకుని తనకి దేవుని గురించి చెప్పడమే కానీ, దేవుని పరిచయం చేయడమే కానీ, తనకి ఒక పరిచారకుడుగా అక్కడ ఒనేసిము అన్న అతను వాడబడ్డాడు అనమాట. సో అతని పరిచర్యలో దొంగగా వచ్చినటువంటి ఒనేసిము మరి మంచి వ్యక్తిగా మారడానికి దేవుడు ఎంతగానో తన వాక్యం చేత ఒనేసిమును పట్టుకున్నటువంటి పరిస్థితులు మనం ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. నేనేమి వర్స్ టు వర్స్ మీకు చెప్పను, కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది చెప్తాను. అయితే ఈ ఒనేసిముని మళ్ళీ చెరసాల్లోనే ఉంచడం పౌలుకి ఇష్టం లేక ఈ ఒనేసిము గురించి ఫిలోమోనుకు ఉత్తరం రాస్తాడు. ఏమని ఉత్తరం రాస్తాడు, ఇతను ఏదైతే మీ ఇంట్లోంచి తీసుకుని వెళ్ళిపోయారో అప్పుడున్నటువంటి ఒనేసిము అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇతను చాలా మారిపోయాడు. ఒకవేళ తను తీసుకెళ్ళినటువంటి డబ్బుల్లో ఇంకా నీకు ఏమైనా రావాల్సి ఉంటే కనుక నేను ఖచ్చితంగా అవి నీకు తిరిగి నేను ఇస్తాను, అవి నా ఖాతాలో వేసుకో నువ్వు అని చెప్పి రిఫర్ చేస్తారనమాట. అది ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఈ చాప్టర్ 11th 12th వెర్సెస్లో ఉంటుంది. ఇతడు మునుపు అతని యొక్క అధికారికి అంటే తన యొక్క యజమానికి ఎలా ఉంటాడు అంటే నిష్ప్రయోజనమైన వాడు. కానీ ఇప్పుడు అంటే ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా పట్టబడ్డాడో అప్పుడు పౌలుకి ప్రయోజనమైనటువంటి వాడే, అలానే ఫిలోమోను కూడా ప్రయోజనమైనటువంటి వాడే అని చెప్పి ఆ లెటర్లో మెన్షన్ చేస్తారు. ఈ లెటర్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది అంటే స్టార్టింగ్ అంతా పౌలు ఫిలోమోనుని పరిచయం చేస్తూ ఫిలోమోనికి శుభమని చెప్పి దేవుని పేరిట అతనికి అంటే బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టుగా ఫస్ట్ 3 verses ఉంటుంది. తర్వాత 4th నుంచి 7th verses వరకు ఏముంటుంది అంటే అసలు ఫిలోమోనుకు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి దేవుని ఎట్లా అనేది 4th to 7th చెప్తే 8th నుంచి ఏం చెప్తాడు అంటే ఈ లెటర్ ఎందుకు రాశాడు ఒనేసిముకి అనే చెప్తాడు. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని నా బంధకములో నేను కలిగిన నా కుమారుడు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను. లెటర్ ఎందుకు రాశాడు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ అంతా మనకి ఏం చెప్పారు, శుభములు చెప్పారు. ఇప్పుడు మనం ఎవరినైనా కలిసిన వెంటనే ఏమని చెప్తాము, బాగున్నావా. ఇప్పుడు మనం అయితే మన భాషలో మాట్లాడతాం. అదే జెరూసలేం ఇటు సైడ్ మనం చూస్తే కనుక మంచి ఎదురుపడిన వెంటనే ఫస్ట్ ఏమంటారు, నీకు సమాధానం కలుగుగాక అంటారు. శుభవచనం అన్నమాట. అంటే నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే దేవుడు నీకు ఏమి ఇస్తాడని సమాధానం. ఈ ప్రపంచంలో సమాధానానికి వచ్చినటువంటి ఆస్తి ఒకటి ఏమి ఉండదు, అవునా కదా. మనం ఎవరితోనైనా శత్రుత్వంలో ఉంటే మనకు తిన్న తిండి కూడా ఎలా ఉంటుంది, వంట పడుతుంది. అదే అందరితో మనం ఫ్రెండ్లీగా ఉండి మాట్లాడుకుంటూ ఉంటే మన దగ్గర లక్షల కోట్లు లేకపోయినా సరే మన మనసు ఎలా ఉంటుంది, ప్రశాంతంగా ఏదో తెలియనటువంటి ఆనందం అన్నమాట, అవునా కదా. సో ఈ స్టార్టింగ్ అంతా అలాంటి శుభవచనాలు ఉంటాయి. తర్వాత లెటర్ ఇది అనమాట. ఎందుకు రాశాడు, ఒనేసిము గురించి రాశాను అని చెప్తున్నాడు. ఎందుకు రాశాడంటే ఒనేసిము గురించి యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు యేసునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. అంటే యుక్తమైనది ఏంటి, యుక్తమైనది ఒక వ్యక్తి దేవుడిని తెలుసుకోవడం యుక్తమైనదేనా కాదు. యుక్తమైనది ఏంటి, అసలు యుక్తము అంటే ఏంటి, మంచిది అని. యుక్తము అంటే ఏంటి మీనింగ్, మంచిది. యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు అంటే ఇప్పుడు అతను మంచిగా మారినప్పుడు మళ్ళీ అతను ఆ స్థితిలోనే ఉండాలి, చెరసాలలో ఉండకూడదు. కాబట్టి అతను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, తన యజమాని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి, తన మునుపు అయితే దొంగ, ఇప్పుడు దొంగ కాదు అన్నటువంటి మంచి వార్త ఎవరికి తెలియాలి, ఫిలోమోనుకు తెలియాలి. సో అందుకే యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. ఎవరి వల్ల వచ్చింది ఆ ధైర్యం అని చెప్తున్నారు ఇక్కడ, క్రీస్తునందు వచ్చింది. ఇప్పుడు ఆ క్రీస్తునందు పౌలు కూడా ఎలా ఉన్నాడంట, ఖైదీ అయి ఉన్నాడంట. మరి సువార్త నిమిత్తమే కదా చెరసాల్లో ఎవరు వేయబడ్డారు, పౌలు వేయబడ్డారు కదా. సో అలా చెప్పి తను ఏం చెప్తున్నాడు, మళ్ళీ తను ఎంత రిక్వెస్టెడ్గా మాట్లాడుతాను, ప్రేమను బట్టి వేడుకొనట్టు మరి మంచిది అనుకుంది. దేన్ని బట్టి వేడుకుంటున్నాడంట పౌలు ఇక్కడ, ప్రేమను బట్టి. అంటే యాక్చువల్గా ఇదంతా మనం చదివితే దాని కింద ఉంటుంది. అదేంటి అంటే ఫిలోమోను
ఎవరికి శిష్యుడు అంటే పౌలుకు శిష్యుడు. ఇప్పుడు నేను నా స్టూడెంట్ని నేను వేడుకుంటారా, తనకి ఏదైనా రిపోర్ట్ చేసేటప్పుడు ఏమంటారు, ఏం చేయరా ఇది అని అంటారు జనరల్గా, అవునా కాదా? అలా కాకుండా ఇతను ఎలా వేడుకుంటున్నాడు, దేన్ని బట్టుకుని వేడుకున్నాడంట, ప్రయాణం బట్టి. అంటే ఎంత తగ్గించుకుని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ప్రేమను బట్టి వేడుకొనట్టు మరి మంచిది అనుకుని. అంటే ఇప్పుడు నేను నిన్ను వేడుకుంటాను ఏమని, కొనేసి నువ్వేం చేయాలి, చేర్చుకోవాలి. తర్వాత ఏమన్నారు, నా బంధకములలో నేను కలిగిన నా కుమారులకు కొనేసీము కోసం నిన్ను వేడుకొచ్చున్నాను. అతను దేని గురించి వేడుకొచ్చున్నాడు అనేది కింద చెప్తున్నాడు. ఆ సబ్జెక్ట్ ఎవరి గురించి అంట, ఒనేసీము గురించి వేడుకుంటున్నాడు. అసలు ఒనేసీముకి పౌలుకి ఏంటి సంబంధం అనేది ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడు, ఒనేసీముని ఏమని బోధిస్తున్నాడు ఇక్కడ, నా కుమారుడు. కుమారుడు అంటే ఎవరినంటాం మనం, ఎవరు జనరల్గా అయితే మనకి పుట్టిన వాళ్ళు అంటాం. రెండవది ఇంకేమంటాం, మనల్ని ఎవరైతే బాగా కేర్ చేస్తారో వాళ్ళని మన వాళ్ళు అని అంటాం, అవునా కదా? ఇప్పుడు నాకెవరైనా ఒక చిన్న బిడ్డ దొరికాడు అనుకోండి, నేను వాడిని తీసుకెళ్ళి మెచ్చుకుంటున్నాను, నన్ను బాగా చూసుకున్నాడు అనుకో, వెంటనే నేను వాడిని ఏమంటాను, నా కొడుకు లాగా కొడుకు, నా కొడుకు అంటాను. ఆ వేళలో ఇక్కడ ఏమంటున్నాడు పౌలు, నా కుమారుడు. ఎక్కడ దొరికాడు ఈ కుమారుడు, బంధకములు. బంధకం అంటే ఏంటి, చెరసాల అన్నమాట. అంటే చెరసాలలో దేవుడు ఎవరిని దయచేశాడు, పౌలుకి ఒనేసీమును దయచేశాడు అనమాట. ఆ చెరసాలలో ఇక్కడ కన్నాడు. కనకం అంటే ఏంటి, పొందుకున్నాడు. కనకం అంటే ఇప్పుడు మామూలుగా మనకి జనరల్గా చూస్తే ఒక లేడీ ఒక శిశువుకి ఎవరికైనా జననం అనేది ఇవ్వాలి అంటే కనుక ఏం చేయాలి, ప్రయాసపడాలి. 9 నెలలు మోయాలి. 9 నెలలు మోయటం ఒక ఎత్తు అయితే అవేది బయటికి రావటం, అంటే అది సిజేరియనే కానీ నార్మల్ డెలివరీ కానీ అదంత ప్రయాస. అంటే ఇక్కడ ఏ రకంగా కన్నాడు అని చెప్తున్నాడు పౌలు అంటే, అతను పాపంలో ఉన్నాడు, తప్పిదములో ఉన్నాడు, అపరాధంలో ఉన్నాడు, బంధకంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరిని పరిచయం చేశాడు ఇక్కడ పౌలు, యేసు ప్రభువును పరిచయం చేశాడు. అంటే ఇప్పుడు బంధకంలో ఉన్న వ్యక్తి మారాలి అంటే ఎంత ప్రయాసపడాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు మన అందరం పరిశుద్ధులమా, దేవుని వాక్యం ఉన్నంత మాత్రాన మనం నిజం చెప్పాలంటే నిజంగా క్రైస్తవంగా జీవిస్తున్నావా? కొన్నిసార్లు ఏమైపోతున్నాం, మనం తొలగిపోతున్నాం. సినిమాలు అవ్వచ్చు, ఎక్కడైనా ఎంజాయ్మెంట్స్ అవ్వచ్చు, అవునా కదా? మాట్లాడుతున్న నేను కూడా ఒక్కోసారి కాదు చాలాసార్లు ఏమైపోతున్నాను, తొలగిపోతాయి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నన్ను దేవుని కోసం నిలబడేటట్టుగా ఒక మంచి వ్యక్తిగా మార్చాలి అంటే ఇక్కడ మనకు బోధించే వ్యక్తులు ఎంత ప్రయాసపడాలి, మన గురించి ఎంత ప్రార్థన చేయాలి. ఆ రకంగా కలిగినటువంటి కుమారుడు అని చెప్తున్నాడు అనమాట. నేను కలిగినటువంటి కుమారుడు అంటే ఒక స్త్రీ ఒక శిశువుకి జన్మనివ్వడానికి ఎంత ప్రయాస అయితే పడాలో, ఒక వ్యక్తి పాపాన్ని విడిచి దేవుడు తెలుసుకోవడానికి సేవకుడు కూడా ఏం చేయాలంట, అంత ప్రయాసపడాలి. అంత ప్రయాస పడ్డాడు కాబట్టి ఏమని సంబోధిస్తున్నాడు, నా కుమారుడు అన్నాడు. ఊరికినే ఒక మాటకే దేవుని వాక్యం వైపు తిరిగిపోతే నా కుమారుడిని సంబోధిస్తారా అంటే ఎంత పరిచర్య చేయించుకున్నాడో ఒనేసీము చేత. పౌలు ఒనేసీముకి ఎంత పరిచర్య చేశాడో, వాక్య పరిచర్య అనేది ఇక్కడ బాగా మనకేమవుతుంది, అర్థమవుతుంది. అసలు ఎందుకు రాశాడు అనేది తర్వాత చెప్తాడు. ముందు ఎందుకు రాశాడో చెప్పాడు, తర్వాత ఆ పర్సన్ని హైలైట్ చేస్తున్నారు. ఏమని, అతడు అంటే ఎవరు ఇక్కడ, ఒనేసీము మునుపు ఎలాంటి వాడు, నిష్ప్రయోజకమైన వాడే అంటే పనికిరాని వాడు. అంటే దానివల్ల ఏమి ఉపయోగం ఉంటుంది అన్నమాట. జస్ట్ అలా ఉంటుంది అంటే పేరుకు మాత్రమే, నామినల్ అంటాం కదా, పేరుకు మాత్రమే అలా ఉంటుంది కానీ దానివల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు. ఇప్పుడు నీకును నాకును అంటే ఇప్పుడు నీకు అంటే ఎవరక్కడ, ఫిలోమోనుకు, అలాగే నాకు అంటే ఎవరక్కడ, పౌలు. నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. అంటే ఇప్పుడు పౌలుకి ఏ రకంగా ప్రయోజనకరమైన వాడు, దేవుని వాక్యం చేత పట్టబడ్డాడు కాబట్టి దొంగ కాస్త ఎలా మారాడు, పరిచారకుడుగా మారాడు. దొంగ కాస్త కుమారుడిగా మారాడు. సో కుమారుడిగా మారిన విధానం బట్టి పౌలుకి ఏది కావాలంటే అది చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఎవరు, ఒనేసీము. ఇప్పుడు మనకి జనరల్గా మన దైవసేవకుడు అంటే ఇష్టం ఉంది అనుకోండి, ఆయన కాళ్ళు కింద పెట్టకుండా మనం ఏం చేయగలం, పని చేయగలం, అవునా కదా? అలా పని చేస్తే దాన్ని ఏమంటాము, పరిచారము అంటాం. అలా చేస్తే అప్పుడు మన దైవసేవకుడు మన గురించి ఏం సంబోధిస్తాడు, నా కుమార్తె
నా కుమారుడు, నా సంగ బిడ్డ, నా ఆత్మీయ బిడ్డ అని చెప్తారు. అవునా కదా? సో అలానే ఇక్కడ ఈ పౌలుకి ఒనేసిము చాలా ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఒకవేళ ఈ ఒనేసిము కనుక ఎక్కడి నుంచి అయితే వచ్చాడో మరలా తిరిగి అక్కడికి పంపిస్తే తన యజమానికి కూడా ఎలా చేస్తాడంటే ఇతను అలానే చేస్తాడు. ఎలా పౌలుకి ఎలా అయితే చేస్తున్నాడో పరిచర్య అతనికి కూడా అలానే చేస్తాడు అని చెప్పి ఎవరు చేస్తారు? జస్టిఫికేషన్ ఇక్కడ పౌలు ఇచ్చేస్తున్నారు. జనరల్ మనిషి గురించి మనం అలా చెప్పగలమా? ఎప్పుడు చెప్పగలం? ఎప్పుడు ఆ మనిషి మీద మనకి ఫుల్ ఫ్లెడ్జెడ్గా నమ్మకం అనేది ఉంచబడినప్పుడు. అవునా కదా? ఇప్పుడు సపోజ్ మా హస్బెండ్ ఉన్నారనుకోండి, మా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఒక నమ్మకం ఉంటుంది, తప్పు చేయడు, ఎవరిని గమ్ముకుని ఏమండు అని చెప్పి. ఎప్పుడు నేను ఆ జస్టిఫికేషన్ ఇవ్వగలను? ఆ పర్సన్ని నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఏం చేసినప్పుడు, ఎగ్జామిన్ చేసినప్పుడు మాత్రమే నేను ఇవ్వగలను. ఒక టెస్ట్ మరీనే కానీ ఒక వర్డే కానీ. అంటే నేను కంప్లీట్గా పరిశీలన చేయకుండా ఏ వ్యక్తి కూడా ఒక జస్టిఫికేషన్ అంటే మాట్లాడతారు ఆ పర్సన్ గురించి, కానీ ఏమి ఇవ్వలేదు, జస్టిఫికేషన్ ఇవ్వలేదు. జస్టిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? క్లోజ్గా మనం స్టడీ చేసినప్పుడు, క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అర్థమవుతుందా? సో అలా అంటే ఇతను వెళ్ళక ముందే ఇతని గురించిన సాక్ష్యం ఎవరు చెప్పేస్తున్నారు? పౌలు చెప్పేస్తున్నాడు. ఏమని? నాకు అక్కడికే ప్రయోజనమైన వాడు కాదు, రేపు నేను మీ దగ్గరికి పంపిస్తే నీకు కూడా ఎలాంటి వాడు అవుతాడు? ప్రయోజనకరమైన వాడు. అంటే ఎలా ఎలా చెప్తున్నాడు ఇక్కడ? దేవుని వాక్యానికి అతను ఏమి ఇవ్వడం వల్ల, తన హృదయాన్ని ఇవ్వడం వల్ల ఒనేసిము గురించి ఏమి ఇవ్వగలుగుతున్నాడు ఇక్కడ పౌలు? ఒక మంచి ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపించగలుగుతున్నాడు అన్నమాట. జస్టిఫికేషన్ అనేది ఇవ్వగలిగాడు పౌలు. ఒకవేళ మన ఒనేసిము కూడా మనలాగానే విని వచ్చేసేటట్టుగా ఉండేటట్టయితే పౌలు చెప్పగలరా ఈ మాట? అర్థమవుతుంది ఏం చెప్తాను అనేది. సో అంటే పౌలు ఒనేసిముని ఎలా చూశాడు? పిన్ టు పిన్ చూశాడు అనమాట. అంటే తన చెరసాలకు వచ్చిన దగ్గర నుంచి ఈ లెటర్ రాసేంత వరకు తన నడకే కానీ, తన పడకే కానీ, తన మాటే కానీ, తన బిహేవియరే కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేయటం వల్ల మాత్రమే ఒకవేళ నీ దగ్గరికి పంపించినా సరే ఇప్పుడు నాకెలా అయితే సేవ చేస్తున్నాడో, నాకెలా అయితే పరిచయం చేస్తున్నాడో నీ దగ్గర కూడా అలాగే చేస్తాడు అన్న విధానంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు కూడా ప్రయోజనకరమైన వాడే ఇప్పుడు అక్కడ కనుక వస్తే అని జస్టిఫికేషన్ అనేది ఇచ్చాడు. ఆ జస్టిఫికేషన్ అనేది ఓన్లీ దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం ఇవ్వగలం. నిజంగా మనం 100% మన హృదయాన్ని దేవుని వాక్యాన్ని కనుక ఇస్తే ఖచ్చితంగా ఒనేసిము ఎలా అయితే మారబడ్డాడో, ఒనేసిము ఏ రీతిగా అయితే ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడో మనం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కే కానీ, మన ఫ్రెండ్స్కే కానీ, మన పేరెంట్స్కే కానీ, మనం కూడా మన ఆత్మీయ తల్లిదండ్రులకే కానీ ఎలాంటి వ్యక్తులు అవుతాం? మనం ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులు అవుతాం అన్నమాట. ఇప్పుడు వరకు మనం కొన్నిసార్లు కొన్ని పనులు మనం చేసాము, కొన్ని పనులు మనం చేయలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు వాక్యం చేత నిజంగా మన ఉద్దేశం వల్ల కనుక పట్టబడితే ఖచ్చితంగా మనం కూడా ఎలాంటి వాళ్ళు అవుతాము? ప్రయోజనకరమైన వాళ్ళు అవుతామని చెప్పి ఇక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత ఏమంటున్నారు? నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ప్రాణం వంటి వాడు అని ఎప్పుడు చెప్తాం? ఎప్పుడు చెప్తాం? ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు చెప్తాం. అవునా కదా? నేను ఒకళ్ళు బాగా ప్రేమిస్తున్నాను అనుకో, అమ్మో తను లేకపోతే నేను ఏమవ్వలేదు, బ్రతకలేదు. ఏం లేకపోతే బ్రతకలేము మనం, ప్రాణం లేకపోతే బ్రతకలేము. అవునా కదా? మన ప్రాణం ఏంటంటే మనకి బ్లడ్, మన బాడీలో మన ప్రాణానికి సూచన ఏంటి? బ్లడ్. బ్లడ్ లేకపోతే మనం బ్రతకలేము. అందుకే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది ఏంటి? బ్లడ్ చూస్తారు. రిక్వైర్డ్ బ్లడ్ ఉంటేనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తారు. రిక్వైర్డ్ బ్లడ్ లేకపోతే వాళ్ళు కోసినప్పుడు ఉన్న బ్లడ్ కూడా ఏమైపోతూ ఉంటుంది? కారిపోతూ ఉంటుంది. ఆ బ్లడ్ రిక్వైర్డ్ బ్లడ్ లేకపోతే ప్రాణం ఏమైపోతుంది? పోతుంది. అంటే ఎప్పుడు ప్రాణంతో పోలుస్తూ ఒక మనిషిని తనకు బాగా ప్రేమించినప్పుడు, తను నీకు బాగా ఇష్టమైనప్పుడు, అమ్మ నా ప్రాణం వాడు లేకపోతే నేను బ్రతకలేను, అమ్మ వాడు నా ప్రాణం లాంటివాడు అంటాం. అంటే ఒక పర్సన్ని మనం బాగా ఏం చేసినప్పుడు, ప్రేమించినప్పుడు మాత్రమే ఆ వర్డ్ వాడగలం. దేవుడు నిజంగా మనల్ని ఎంతగానో ప్రేమించాడు కదా, అందుకే ఏం చేశాడు? మన కోసం ప్రాణాన్ని అనేది అర్పించాడు అనమాట. సో నా ప్రాణం అంటే వాడైన అతనిని, అంటే నా ప్రాణమే, కానీ అతను లేకపోతే ఇప్పుడు నేను బ్రతకలేదు. కానీ ఇప్పుడు అతను నాకంటే ఎవరికి అవసరం అంటారు? పిలవడానికి అవసరం అని చెప్పి ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మళ్ళీ తిరిగి పంపించేస్తున్నాడు. ఎక్కడ పంపిస్తున్నాడు? ఫిలోమోను దగ్గరికి పంపిస్తున్నాడు. పంపించి అక్కడ కింద చెప్తాడు, అతను నీ దగ్గర ఏదైతే తీసుకున్నాడో అది నేను మళ్ళీ నీకు ఏం చేస్తాను? తిరిగి పే చేస్తానని చెప్తాడు. ఈ సెంటెన్స్ ఎంత చదువుకుంటే మనకి టైం సరిపోదు, కానీ అది ఎక్కడో ఉంటుంది.
18. నేను యాక్చువల్లీ 18. ప్రిపేర్ అవ్వలేదు 18. కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. 18వ వచనం ఉంటుంది చూడండి. అతను నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును. అంటే ఇది ఏ అప్పు గురించి చెప్తున్నాడు? ఒనేసిము ముందు ఏదైతే తీసుకుని వెళ్ళిపోయాడో ఆ అప్పు గురించి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత అంతా తన గురించి చెప్తాడు. తను నీ దగ్గరికి వస్తాడు, నీలో ఒకటిగా తనని ఉంచు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఒనేసిము గురించి. తర్వాత ఏమంటాడు, ఇప్పుడు ఎవరైనా ఒకరు తప్పు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? అదే తప్పును 10 సార్లు ఎత్తి పొడుస్తాం, అవునా కదా? నేనైనా అంతే. మా ఆయన విషయంలోనే కానీ నా విషయంలో కానీ చాలాసార్లు ఏదైనా ఒక తప్పు జరిగిందనుకో ఏం చేస్తూ ఉంటాం? మానవ సహజం అది ఏం చేస్తూ ఉంటాం? నువ్వు వచ్చేసావు అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాం? అంటా ఉంటాం. ఒకవేళ ఎక్కడైనా ఈ ఫిలోమోను అలా అంటాడేమో అని చెప్పి ముందుగానే పౌలు ఏం చెప్తున్నాడు? తన వల్ల నీకు ఏదైనా నష్టం ఉంటే ఆ నష్టం అంతా ఎవరు తీరుస్తాను? నేను తీరుస్తాను అని చెప్తున్నాడు అనమాట. అది ఎవరి లెక్కలో వేసుకోవాలని చెప్తున్నాడు? నా లెక్కలో చేర్చు, నేనే తీరుస్తాను. అంటే ఇప్పుడు సపోజ్ తను మన భాషలో 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు అనుకో, ఆ లక్ష ఇప్పుడు ఎవరు కడతారు? పౌలు కడతాడు. ఒనేసిము కట్టలేదు కదా. ఒనేసిము ఏమన్నా పని చేశారా? అక్కడ పని చేయలేదు. ఏం చేసుకుని వచ్చాడు? బ్రతిమార్చుకొని వచ్చాడు, అవునా కదా? బ్రతిమార్చుకొని వచ్చిన వాడన్నా సరే నమ్ముతారా జనాలు? ఏదైనా పని ఇవ్వడానికి ఇవ్వరు, అవునా కదా? నమ్మరు, పని అనేది ఇవ్వరు. అందుకని ఏం చెప్తున్నాడు? తను రిఫర్ చేస్తాడు, నేనే తీరుస్తా, అప్పు అంతా నేనే కడతా, నా లెక్కలో నువ్వు చేర్చు అని చెప్తున్నాడు అనమాట. ఈ వాక్యం, ఈ లెటర్ ఎప్పుడైతే ఫిలోమోనుకి అందిందో, ఫిలోమోను ఎవరు చేర్చుకున్నారు? ఒనేసిముని చేర్చుకున్నాడు. అయినా మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, ఇంకొక సెంటెన్స్ ఉంటుంది. ఏంటి అంటే, నేను చెప్పాను కదా పౌలు ఎవరికి ఇక్కడ పాస్టర్గా ఉన్నారు? ఫిలోమోను పాస్టర్గా ఉన్నాడు. అది ఎక్కడ ఉంటుంది? పౌలను నేను నా సమస్తంతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? నేను తీరుస్తాను అన్నాడు. మళ్ళీ తర్వాత వెంటనే ఇంకో క్వశ్చన్ ఇస్తాడు, ఏమని? నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. అంటే దాని అర్థం ఏంటి? మునుపు ఫిలోమోను జీవితం కూడా ఎలాంటి జీవితం? ఒనేసిము లాంటి జీవితం. అది దొంగతనమే అవ్వచ్చు, పాపమే అవ్వచ్చు, అవిధేయత అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అక్కడ ఫిలోమోను మునుపు జీవితం ఏంటి అనేది ఎక్కడ మనకి ఏం చేయట్లేదు, ఇక్కడ కనపడట్లేదు. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఎవరు మార్చారంట? పౌలే దేవుని దగ్గరికి తీసుకుని వచ్చాడు. అంటే నరకానికి దగ్గరైపోయినటువంటి ఆత్మని తిరిగి ఎక్కడ తీసుకుని వచ్చారు? నరకాన్ని తప్పించి దేవుని రాజ్యం వైపు తీసుకుని వచ్చారు. అందుకే ఆత్మ విషయమై ఫిలోమోను ఎలా ఉన్నాడంట? పౌలుకి రుణస్థుడై ఉన్నాడు, అవునా కదా? నేను ఈ మాట నాకు బాగా ఇష్టం అన్నమాట. నేను అందుకే నాకు ఏదో ఎప్పుడైనా ఇన్సైట్ వస్తే కానీ, నాకు ఎప్పుడైనా ఇంక్రిమెంట్సే కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే నాకు ఎవరైతే బాప్తిస్మం ఇచ్చారో, నేను ఎవరి దగ్గర నుంచి అయితే బలపరచబడుతున్నానో వాళ్ళకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి, నాకు వచ్చిన దాన్ని ఎంత కొంత చిన్నదైనా సరే నేను ఏం చేస్తానంటే ఏదో ఒకటి కొని వాళ్ళకి ఇవ్వటం నేను నేర్చుకున్నాను. ఎందుకని? నా ఆత్మ విషయంలో నేను ఎవరికి రుణపడి ఉన్నాను? నా యొక్క దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణపడి ఉన్నారనమాట. అలానే ఇంకొక వర్డ్ కూడా ఉంటుంది, అది నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అందులో చెప్తుంది. అదేంటి అంటే, ఈ ఉపన్యాసం గురించే కానీ వాక్యం గురించే, ఉపదేశం గురించి వాక్యం గురించి బహుగా ప్రయాసపడిన వారిని రెట్టింపు ఘనతకు సన్మానంగా ఎంచాలి అని చెప్పి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి వాక్యం చెప్పేటువంటి దైవ సేవలను మనం ఎలా సన్మానించాలి? రెట్టింపుతో సన్మానించాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక 1000 రూపాయలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారనుకో, మనం ఎంత ఇవ్వాలి? 2000 ఇవ్వాలి. అలా రెట్టింపు సన్మానం చేస్తేనే మనం వాళ్ళకి నిజమైనటువంటి ఎలాంటి వాళ్ళం అవుతాం? ఆత్మీయ బిడ్డలు అవుతాం. సో ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ నాకు చాలా బాగా ఇష్టం అనమాట. అంటే మనం మన ఆత్మ విషయం ఎవరికి రుణపడి ఉన్నాము అంటే, ముందు యేసయ్యకి రుణపడి ఉన్నాం, తర్వాత యేసయ్యని మనకు పరిచయం చేసినటువంటి దైవజనుడికి రుణపడి ఉన్నాం. అది ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా దేవుడికి తీర్చాలి, దైవజనుడికి కూడా తీర్చాలి. దైవజనుడే కానీ దేవుడే కానీ మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ని బట్టే కానీ, రూపాయలను బట్టే కానీ, డబ్బును బట్టే కానీ ఎక్కడ సంతోషించరు. కానీ మన యొక్క ప్రవర్తన బట్టి ఏం చేస్తారు? వాళ్ళు సంతోషిస్తారనమాట. అదే మనం వాళ్ళకి ఇచ్చేటువంటి పెద్ద గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. ఓకే,
సో ఇది ఫిలోమోన్ పత్రిక. ఇంకా చాలా ఉంది, నేను అదేం చెప్పడం, చాలా టైం అయిపోయింది, ఇంకా 10 మినిట్సే ఉంది. ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఎవరు రిప్రజెంట్ చేస్తాయి అంటే, ఈ ఫిలోమోన్ అన్న పర్సన్ తండ్రిని రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? తండ్రి అంటే ఎవరు అంటే యెహోవా దేవుడు రిప్రజెంట్ చేస్తారు. ఒనేసిము అన్న పర్సన్ ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? కుమారుడు. మనల్ని రిప్రజెంట్ చేస్తారు. అర్థమవుతుందా? పౌలు అన్న పర్సన్ ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? పరిశుద్ధాత్మ. యేసు క్రీస్తుని రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మనం అందరం పాపం చేయటం వల్ల ఆదిలో ఎప్పుడైతే ఈ సర్పము మానవుని మోసపుచ్చిందో, అప్పుడు ఆ సర్పం అనేది మనుషులందరినీ ఎందులోకి తీసుకుని వచ్చేసింది? ఆదాము బట్టి పాపంలోకి తీసుకుని వచ్చేసింది. పాపంలో తీసుకుని రావటం వల్ల అంతకుముందు ఈ యెహోవా దేవుడు, మన త్రిత్వం కలిగినటువంటి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు కదా మన దేవుడు. ఈ త్రియేక దేవుడు ఆదిలో ఎలా ఉండేవాడు అంటే, ఆదాముతో ప్రతి చల్లపూట ఏదైనా వారిలోకి వచ్చి ఆదాముతో ఏం చేసేవాడంట? దేవుడు మాట్లాడేవాడు, సంభాషించేవాడు అన్నమాట. ఆదాము ఏంటి, ఎలా ఉన్నావు అని చెప్పి. అలాంటి సంభాషణ కాస్త తర్వాత ఏమైపోయింది? ఈ సర్పం చేసినటువంటి ఈ యొక్క పని వల్ల ఆ సంభాషణే కానీ, ఆ సమాధానమే కానీ, ఆ రిలేషనే కానీ కాస్త బ్రేక్ అయిపోయి దేవుడు ఒక వైపున మనుషులు ఒక వైపుకి వచ్చేసారు. ఎందుకని? దేవుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు. మనుషులు ఎలా ఉన్నారు? పాపంతో నిండిపోయి ఉన్నాడు, అసమాధానంతో ఉన్నాడు, పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా ఉన్నాడు అనమాట. అప్పటి నుంచి యేసుక్రీస్తు కాలం వరకు మనుషులందరూ ఎలానే ఉన్నారు? పాపంలోనే ఉన్నారు. అంటే దేవుడి నుంచి ఎలా వెళ్ళిపోయారు? పాపానికి బానిసలై. అంటే ఇప్పుడు మనుషులందరూ బ్రతుకుతున్నారు, దొంగతనం చేయకపోయినా, తప్పు చేయకపోయినా, పాపం చేయకపోయినా బ్రతుకుతున్నారు, కానీ వాళ్ళకి ఏమి లేదంటే అక్కడ రక్షణ అనేది లేదనమాట. రక్షణ ఎవరి ద్వారా మాత్రమే వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనకి సోకాల్డ్ పర్సన్స్ చాలా మంచి వాళ్ళు ఉంటారు, చారిటబుల్ ట్రస్ట్ రన్ చేసేవాళ్ళే కానీ, వీళ్ళకి స్కూల్సే కానీ, ఫుడ్డే కానీ, మెడికల్ పరంగానే కానీ, ఏవైనా సరే ప్రొవైడ్ చేసే వాళ్ళందరూ దేవురాజ్యాన్ని వెళ్ళిపోతారా? ఎంత పుణ్యం చేసినా సరే ఖచ్చితంగా. అంటే మనకి వాక్యంలో ఉంది కదా, ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా సరే మార్గం ఎవరంట? యేసయ్యేనంట. యేసయ్య ద్వారా మాత్రమే ప్రతి ఒక్కళ్ళు ఏం చేయగలరు? దేవుని రాజ్యానికి వెళ్ళగలరు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ యెహోవా దేవుడి నుంచి మనం అందరం దూరం అయిపోయామో, మళ్ళీ తిరిగి మనం అందరినీ దేవుని వైపు తిప్పటానికి ఎవరు వచ్చారు? ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని దేవుడు కొలది సంవత్సరాల క్రిందట మన కోసం ఏం చేశారు? ఈ భూమికి పంపించారు. అలాంటి దైవజన్ని రిప్రజెంట్ చేస్తారు. అలాంటి మరి అంటే మన ప్రధాన యాజకుడే కదా యేసుక్రీస్తు, అవునా కదా? దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఎవరున్నారు? ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నారు. పౌలు ఏ రీతిగా అయితే ఒనేసిము మరి యొక్క యజమానుడైనటువంటి ఫిలోమోన్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, మరలా తను అక్కడే ఉండాలి అని ఎక్కడ అనుకోక మరలా తిరిగి ఎక్కడికి రావాలనుకున్నాడు? తన యజమాని దగ్గరికి రావాలని చెప్పి ఫిలోమోన్కి ఏం చేస్తున్నాడు? రెఫరెన్స్ అనేది ఇస్తున్నాడు అనమాట. ఇతను నీ దగ్గర నుంచి వచ్చిన వాడే. అప్పుడైతే తన ప్రవర్తన బాగాలేదు, కానీ ఇప్పుడు ఎలా ఉంది? తన ప్రవర్తన చాలా మారింది. దయచేసి నువ్వేం చేసుకోవాలి? చేర్చుకోవాలని చెప్పి ఒక లెటర్ ఏదైతే సిఫార్సు చేశారో, మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా దేవుడి నుంచి వెడలిపోయినటువంటి మనల్ని సిఫార్సు చేస్తూ దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడనమాట. ఏమని? దేవా, వీళ్ళందరూ తండ్రి, వీళ్ళందరూ గుర్తించిన వాళ్ళే, నీ బిడ్డలే, వీళ్ళందరూ నన్ను తెలుసుకున్న వాళ్ళే, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో. వీళ్ళు ఏదైనా తప్పుదలు చేస్తే కనుక అదంతా ఎవరికి అకౌంట్లో వేయాలంట? నా అకౌంట్లో నేను వేసుకుంటాను అని చెప్పి మరి మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. మరి ఈ లేఖన భాగంలో ఒనేసిము ఎలా అయితే మునుపు నిష్ప్రయోజనమైనప్పటికీ ఇప్పుడు ఏ రీతిగా ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజుల్లో యవనస్తులైనటువంటి మీరే కానీ నేనే కానీ మనం కూడా మునుపు నిష్ప్రయోజనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము దేవుడు తెలుసుకున్న తర్వాత, దేవుని వాక్యానికి మన జీవితం జోడించిన తర్వాత మనం కూడా ఎలా ఉండాలంట? ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ ప్రయోజనకరమైనటువంటి పరిస్థితి అనేది మనం కంప్లీట్గా దేవుడికి మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనం సరెండర్ చేసుకున్నప్పుడు మాత్రమే. ఒనేసిము గురించి పౌలు ఏ రీతిగా అయితే ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలిగాడో,
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా వాళ్ళ గురించి ఏం చేస్తారు, అలాంటి మంచి సాక్ష్యం అనేది ఇవ్వగలరు అనమాట. సో ఇది ఈ ఫిలెమోను రాసినటువంటి పత్రిక గురించినటువంటి కంక్లూజన్. ఏమైనా తప్పుగా ఏమైనా మాట్లాడినా, ఏదైనా తప్పు ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు ఏమైనా కన్వే చేసినా సరే దయచేసి నన్ను క్షమించండి. నాకైతే ఏమాత్రం జ్ఞానం లేదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు ఊరినే బైబిల్ చూస్తాను. వాక్యం చెప్పమన్నారట కృష్ణ సార్, నాకు ఏమి రాదు అంటే మాకు చపాతీ పిండి కలుపుతుంది. నేను ఇంకా బైబిల్ చూడటానికి కూడా నాకు ఏం ఖాళీ లేదనమాట. కానీ నేను అంతకుముందు ఉన్నటువంటి నేను వాక్యం చదువుతుంటాను, ఎక్కడ రాయను. నేను దేవుని సేవకుడు ఎప్పుడైతే వాక్యం చెప్తాడో ఆ వాక్యంలో కొన్ని పాయింట్స్ నేను పట్టుకుని నా హృదయంలో ఉంచుకుని ఖాళీ ఉన్న ప్రతిసారి ఆ వాక్యం ఏం చేసుకుంటూ ఉంటానంటే మెమరైజ్ చేసుకుంటూ ఉంటాను. కొన్ని ఏరియాసే కానీ కొన్ని వర్డ్సే కానీ నేను ఎక్కడైనా చూస్తే ఆ వెంటనే ఆ వాక్యాన్ని గుర్తు తెచ్చుకుంటారనమాట. నీ లేఖనంలో ఇలా ఉంది కదా అని చెప్పి. అలా ఆకాశం చూసిన వెంటనే నాకు వెంటనే ఒక వర్డ్ గుర్తు వస్తుంది. ఏంటి అంటే మన దేవుడు ఎలా వస్తాడు, మేఘారూఢుడై వస్తాడు. ఆకాశం చూసిన ప్రతిసారి అనుకుంటాను, ఈరోజు వస్తావా, రేపు వస్తావా, నువ్వు వచ్చేటప్పుడు నేను చూడగలనా, నువ్వు మేఘారూఢుడు వస్తావు కదా అని చెప్పి నా మనసులో అనుకుంటానమాట. అలాగే ఈ ఒనేసిము గురించి ఎప్పుడు ఎవరినైనా నేను ఒక వ్యక్తిని చూసి తను మారినప్పుడు వెంటనే నాకు ఎవరు గుర్తొస్తారు అంటే ఒనేసిము గుర్తొస్తారు. నేను ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. అంతకుముందు సేవకు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నా హృదయంలో వచ్చి తీసి మళ్ళీ మీకు ఇచ్చానమాట. మీరు కూడా నేను ఎలా అయితే గుర్తుపెట్టుకుంటానో అలానే గుర్తుపెట్టుకోండి. మన బుక్లో రాసినంత మాత్రం నా బుక్ మళ్ళీ అసలు తిరిగి తీసి చదవం, అవునా కదా? క్లాస్లో రన్నింగ్ నోట్స్ రాస్తారు, రన్నింగ్ నోట్స్ ఎవరు తీసి చదువుతావా, ఏం చదవం. కానీ ఎక్కడ రాసుకుంటే సార్ గుర్తుంటే మనకి అది మన హృదయంలో మన మైండ్లో ఉంటే తప్పనిసరిగా గుర్తుంటాయి. నేను అందుకే ఎక్కడ రాయని వాక్యం. నాకు ఎప్పుడైనా మంచి సేయింగ్ అనిపించిన మన దయసేపు చెప్పే మాటలన్నీ మంచి సేయింగ్సే. అలా ఎప్పుడైనా నా హృదయానికి ఏదైనా ఒక వర్డ్ కనుక తాకింది అనుకో వెంటనే అక్కడ బైబిల్ దగ్గర రాసేస్తాను. ఎందుకంటే బైబిల్ పద్దాక చదువుతాను, నేను రాసిన నోట్బుక్ ఎప్పుడు చదవను కదా. అలానే మిమ్మల్ని రాయొద్దని చెప్పను, కానీ రాసేదేదో ఎక్కడ రాసుకోవాలి, హృదయంలో రాసుకుంటే ఎప్పుడైనా స్పాంటేనియస్గా చెప్పమంటే మన హృదయంలో ఉన్నటువంటి వాక్యమే మన ద్వారా బయటకు వస్తుంది, దేవుడు వాడుకోవాలి అనుకుంటే కనుక. ఓకేనా? సో ఈ ఒనేసిము జీవితం ఎలా అయితే ఉందో మనకు కూడా ఒనేసిమును పోలినటువంటి జీవితాల్లోనే ఉన్నాము. తల్లిదండ్రులకి దూరంగానే కానీ, మరి మనకి కావాల్సినటువంటి వారికి దూరంగానే కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. మన స్థితి ఎప్పుడైనా సరే మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, మన వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, అవునా కదా? ఇక్కడ ఉన్నటువంటి మన అందరం ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళమైనా కాదు. దేవుని సేవకుడు ఎప్పుడు ఒకటి చెప్తాడు కదా, మన పౌరస్థితి ఎక్కడుంది, పరలోక రాజ్యంలో ఉంది. మరలా మనం మన తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఎవరి ద్వారా మాత్రమే వెళ్ళగలం, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వెళ్ళగలం. ఈ ఒనేసిము నేను వెళ్ళను, నేను ఫిలోమోను దగ్గరికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని అనుకుంటే నిజంగా చెరసాల్లోనే ఉండేవాడేమో. కానీ ఒనేసిమును అలా ఉంచడం పౌలుకి ఇష్టం లేక పౌలు సిఫారసు చేశాడనమాట. అలాగే మనం ఇలానే ఈ భౌతికంగా ఇక్కడ ఈ లోకంలో జీవిస్తూ నరకానికి వారసులు అవ్వాలని మనకి ఇక్కడ మన యేసుక్రీస్తు మనం అలా ఉండాలని కోరుకోవట్లేదు. కానీ అందుకే తన ప్రాణాన్ని మన కోసం తన దారపోసి మనల్ని ఎంతగానో ప్రేమించారు అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని కలువరిశిలలో ఆయన మరి బయలుపరిచాడు. ఆయన అంతగా ప్రేమించినటువంటి మనము దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుని విడిచిపెట్టవలసిన ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెడుతూ దేవుని హత్తుకుంటూ ఒనేసిము వలె ప్రయోజనకరమైనటువంటి బిడ్డలంగా మనం అందరం మారాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీరు ఎవరైనా ప్రేయర్ చేయాలి అనేటువంటి ప్రేరేపణ కలిగి ఉన్నవారు దయచేసి త్వరగా వచ్చి ప్రేయర్ చేయండి. చాలా లేట్ అయిపోయింది, 9 అయిపోయింది, ఒక 5 minutes. నేను ఎవరి పేరు చెప్పను, మీకు ఎవరికి చేయాలనిపిస్తే వాళ్ళే వచ్చి ప్రేయర్ చేయండి, క్లోజ్ చేసుకుందాం. వాక్యం అర్థమైన వాళ్ళు రండి. ఎవరికేం అర్థం కాలేదా? మీకు ఎవరికి చేయాలనిపిస్తే వాళ్ళు వచ్చి ప్రేయర్ చేయండి.